మోషేని దేవుడు ఇదిగో నా ఇశ్రాయేలు ప్రజల్ని నా జ్యేష్ఠ పుత్రులంట ఇశ్రాయేలు ప్రజలు వారిని తోడుకొని రావడానికి నేను నిన్ను పంపిస్తాను అని అంటే మోషే ఏమంటున్నాడు, నో ఫరో నా మాట వినుడు, నేను ఏమని చెప్పాలి, అక్కడికి వెళ్ళి ఆయన నన్ను గేలి చేస్తాడు కదా, నేను ఏమని చెప్పాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ సాకాత్ చెప్పాడు, మరి రెండవదిగా ఇదిగో నేను నోటి మాంద్యం గలవాడను, నేను మాట్లాడలేని అంత నేర్పడతాను నాకు లేదు అని సెకండ్ సాకు చెప్పాడు. ఆ రెండు సాకులకి దేవుడు అతనికి జవాబిచ్చాడు, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, నా నామం యెహోవా అని నా నామముని ఇదివరకు నేను ఎక్కడ స్థాపించలేదు, అబ్రహాము ఇస్సాకు యాకోబులకు కూడా నేను స్థాపించలేదు, కానీ ఇదిగో నా నామాన్ని నా ఇశ్రాయేలు ప్రజల కొరకు నా జ్యేష్ఠ పుత్రుడి కొరకు నేను స్థాపిస్తున్నాను, ఈ నామాన్ని బట్టి నువ్వు వెళ్ళి నేను ఉన్నవాడను అనువాడను అని నువ్వు ప్రచురించు అని దేవుడు అతనికి మాట్లాడతాడు. మరి అట్లనే అద్భుతాలు చేసి చూపించాడు. కర్ర కింద వేస్తే పాము అవ్వడం, పాము మరలా కర్ర అవ్వడం, ఇలా రకరకాల అద్భుతాలు చూపించినప్పుడు మోషేకి మేబీ నమ్మకం కుదిరింది. మళ్ళీ సెకండ్ టైం వచ్చేసరికి నేను నోటి మాంద్యము గలవాడను అని చెప్పాడు. అయితే దేవుడు లాస్ట్కి ఫ్రస్ట్రేట్ అయిపోయి, ఇదిగో నీ అన్నయ్య అహరోన్ లేడా, అతను నేను నీకు ఇస్తాను, నువ్వు అతనికి దేవుడివై ఉంటావు, మీ ఇరువురి నోరులకి నేను తోడై ఉండి మీరు ఏం మాట్లాడాలో నేను చెప్తాను, ఫరోకి నేను నిన్ను దేవుడిగా చేస్తానని మోషేకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. మరి మనం కూడా మన జీవితంలో దేవుడు కొన్ని పనులు అప్పగిస్తాడు, లేదా ఈ పని చేయాలి నీవు అని దేవుడు నీకు చెప్పినప్పుడు మనం కూడా చాలా సాకులు చెప్తాం. ఏంటి ప్రభువా నాకు చెప్తాను, నాకు అంత స్ట్రెంగ్త్ ఉందా, నేను ఇంత పిరికిదాన్ని కదా, నేను ఎలా మాట్లాడగలను, ఇంత ఫినాన్షియల్ కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి కదా, నేను ఎలా వెళ్ళి అదంతా చేయగలను, నేను ఇంత బలహీనురాలిని కదా, నా పైన డిపెండెంట్స్ ఉన్నారు, నాకు ఫ్యామిలీ ఉంది, లేకపోతే రకరకాలు నన్ను పట్టి వెనక్కి లాగేవి చాలా ఉన్నాయి ప్రభా, నేను ఎలా వెళ్ళగలను, ఎలా నేను మాట్లాడగలను, ఎలా నేను ఇవంతా నీ కొరకు కార్యం చేయగలను అని నువ్వు అడుగుతున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, మోషే అన్నప్పుడు నేను నోటి మాంద్యం గలవాడును అంటే చెమిటివాడినైనా, మూగవాడినైనా, గుడ్డివాడినైనా, నోటి మాంద్యం గలవాడినైనా కలుగజేసిన వాడు నేను కదా, నేనే చెప్పినప్పుడు నీవు వెళ్ళవా, నీ నోటికి నేను తోడై ఉంటాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అహరోనికి చక్కగా మాట్లాడగలడు, అతనికి ఎటువంటి మాంద్యం లేదు, మంచి మాటకారి. అయితే దేవుడు అతనికి మోషేని దేవుడిగా చేస్తానంటున్నాడు, ఫరోకి మోషేని దేవుడిగా చేస్తానంటున్నాడు. మరి ఎంత గొప్ప భాగ్యం కదా. అతను ఏదైతే డిఫెక్ట్ ఉందని చెప్తున్నాడో ఆ డిఫెక్ట్ విషయంలోనే అతన్ని ఒక లీడర్గా, ఒక గొప్పవాడిగా చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనం కూడా ఏదైనా పని దేవుడు అప్పగించినప్పుడు మనం సాకులు చెప్పే వారంగా ఉండకూడదు. కానీ దేవా ఇదిగో నువ్వు చెప్పావు కదా, ఈ విషయంలో నువ్వే నన్ను స్ట్రెంథన్ చేయి, నాకు శక్తినివ్వు, బలాన్నివ్వు దేవా, నిన్ను బట్టే నేను ఈ కార్యం చేయగలను అని దేవుణ్ణి నమ్మి నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు గొప్ప గొప్ప అద్భుతాలు నువ్వు చేయగలవు. మోషే ఎప్పటికీ మనం చెప్పుకుంటాం, ఎన్నో గొప్ప అద్భుతాలు దేవుడి ద్వారా అతను చేయగలిగాడు. ఇశ్రాయేలు ప్రజల్ని కనాన్ దేశంలోనికి ఆయన తిరిగి తీసుకురాగలిగాడు. మనం కూడా దేవుని మాట నమ్మి అడుగు ముందుకు వేస్తే, మనం సాకులు చెప్పకుండా, మనము వెనక్కి వెళ్ళిపోకుండా దేవుడు మాట విని ముందుకే వెళ్తే మనం కూడా గొప్ప గొప్ప అద్భుతాలు చేయగలం, గొప్ప గొప్ప మనం అచీవ్ చేయగలం, మనం గొప్ప గొప్ప విక్టోరియస్ లైఫ్ని మనం లీడ్ చేయగలం. మరి అలా మనం ఉండాలి అంటే దేవుని మాట వినాలి, సాకులు చెప్పకుండా ముందుకు వెళ్తే దేవుడు తప్పక మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏ విషయంలో అయితే మనము లేమి కలిగి ఉన్నామో అదే విషయంలో దేవుడు మనల్ని దేవుడిగా నియమిస్తానని దేవుడు చెప్తున్నాడు. దేవుడు అంటే ఇక్కడ ఏంటంటే అదే విషయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, అదే విషయంలో గొప్పవారిగా దేవుడు మనల్ని చేస్తాడు. కనుక మనం నీరసించిపోవద్దు, చెప్పిన దానికి కృంగిపోవద్దు, దేవుడిని నమ్మి ముందుకు వెళ్దాం, ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆమేన్.